దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఇస్కాన్ ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. తెల్లవారుజామున 5:30 నుంచే మంగళహారతి, పంచామృత అభిషేక, పుష్ప సమర్పణలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆలయాలకు పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. చిన్ని కృష్ణులు, గోపికలతో ఆలయాల్లో సందడి వాతావరణం నెలకొంది. హైదరాబాద్లోని ఇస్కాన్ దేవాలయం వైభవంగా ముస్తాబైంది. శ్రీకృష్ణుడి దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. తిరుపతిలో కూడా జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్థానిక ఇస్కాన్ ఆలయంలో వేడుకలకు భారీ సంఖ్యలో జనం వస్తున్నారు. విజయవాడలోని పలు ప్రాంతాల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఉదయం నుంచే పండుగ వాతావరణం నెలకొంది. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కన్నయ్యకు అత్యంత ప్రీతిపాత్రమైన ఉట్టికొట్టే కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పలుచోట్ల ముందస్తుగా నిర్వహించిన వేడుకల్లో పిల్ల పెద్ద అని తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అబెట్స్ ఇస్కాన్ టెంపుల్ నుంచి దీని గురించి సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా నగరంలో ఉన్నటువంటి ఆలయాలన్నీ కూడా భక్తులతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. తెల్లవారుజాము నుంచే అనేక మంది ఆలయాలకు పోటెత్తి చిన్ని కృష్ణుడిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా ఆయన నామస్మరణలో కూడా మైమర్చిపోతున్నారు. ప్రస్తుతం మనం హ్యాబిట్స్లో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్లో ఉన్నాము. తెల్లవారుజామున 3 గంటల నుంచే క్యూ లైన్లలో భక్తులు బారులు తీరారు. ఆలయ ఎంట్రన్స్ నుంచి బీజేపీ ఆఫీస్ వరకు కూడా పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా క్యూ లైన్లలో నిలబడి ఎప్పుడెప్పుడు చిన్ని కృష్ణుని దర్శించుకుందామా అని చెప్పి గంటల తరబడి కూడా వేచి ఉన్నారు. ఇక తెల్లవారుజామున 7:30 ప్రాంతం నుంచే కూడా మనకు లోపలికి భక్తులను అనుమతించడం జరిగింది. ఈ రోజు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈరోజు ఉదయం 7:30 నుంచి రాత్రి 12 గంటల వరకు కూడా ఎక్కడ మనకు బ్రేక్ అనేది లేకుండా నిత్యం కూడా స్వామివారు భక్తులకు కనిపించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని కూడా ఇక్కడ ఆలయ నిర్వాహకులు చెప్పారు. సో ఈ రోజు మొత్తం కూడా మనకు ఎటువంటి బ్రేక్ లేకుండా చిన్ని కృష్ణుడు భక్తులకి దర్శనం ఇవ్వబోతున్నారు. ఒక్కసారి మీరు విజువల్స్ లో చూడండి, ఎంత అందంగా ముస్తాబు చేశారు చిన్ని కృష్ణుడిని. అదేవిధంగా కింద మనకు చూసుకున్నట్లయితే కూడా ఉత్సవ విగ్రహాలు కూడా ఉన్నాయి. కృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఎంతో అందంగా భక్తులను మైమరిపించే విధంగా కూడా చిన్ని కృష్ణుడి మోము అయితే అందరినీ మంత్రముగ్ధులని చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు.
ఇక శ్రీకృష్ణ జన్మాష్టమిని గోకులాష్టమి అని చెప్పి కూడా పిలుస్తూ ఉంటారు, శ్రీకృష్ణ జయంతి అని కూడా పిలుస్తుంటారు. ప్రధానంగా ఇళ్లలో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళైతే చిన్నారులను కృష్ణుడు గోపికలు లాగా వారిని అలంకరించి ఎంతో ముద్దు చేస్తూ కూడా సంబరపడిపోతూ ఉంటారు. తల్లులకి చిన్ని కృష్ణుడులాగా, అదేవిధంగా పెద్దలకి యువతులకు మనకి ఎంతో అందంగా శ్రీకృష్ణుడైతే ప్రతి మార్గంలో కూడా మార్గదర్శకంగా కూడా ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు. ఇక ఈ రోజు మనం చూసినట్లయితే కూడా ఇళ్లలో ఉన్నటువంటి చిన్న పిల్లలను తయారు చేసి వారితో బుడిబుడి అడుగులు కూడా వేయిస్తూ ఉంటారు. సో ప్రధానంగా మనం చూసినట్లయితే కూడా సిటీలోని ఆలయాలన్నీ కూడా మనకు కృష్ణ భక్తులతో రద్దీగా కనిపిస్తున్నాయి. మొత్తంగా మనం ఇటు హ్యాబిట్స్లో ఉన్నటువంటి ఇస్కాన్ టెంపుల్లో చూసుకున్నట్లయితే కూడా దాదాపు 3 క్యూ లైన్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఉచిత దర్శనం కోసం ఒక క్యూ లైన్ ఏర్పాటు చేయగా, టోకెన్తో వెళ్లాల్సిందిగా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. ఇక విఐపి కోసము ఒక క్యూ లైన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు మనకి దాదాపు 2 లక్షల మంది భక్తులు వస్తారని కూడా ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు అనుగుణంగా కూడా ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. సో ఈరోజు ఉదయం 7:30 నుంచి అర్ధరాత్రి వరకు మనకు నిరంతరంగా దర్శనాలు చేసుకునేందుకు వీలుంటుంది. దాంతో పాటుగా కూడా మనకు కీర్తనలు, ఇక్కడ మేళాలు, కీర్తన మేళ, భజనలు కూడా ఎంతో బాగా చేస్తున్నారు. నిజంగా ఆ భజనలు వింటుంటే ఆ కృష్ణ స్మరణలో మైమరిచిపోయి ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా కృష్ణ నామస్మరణ చేసుకుంటూ ఆయన తలుచుకుంటూ కూడా ఆయన్ని వేడుకుంటున్నారు. ఇక దీంతో పాటుగా కూడా ఈరోజు మనం చూసినట్లయితే ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి హ్యాబిట్స్ ఇస్కాన్ టెంపుల్లో కలశ అభిషేకం ఉంటుంది. దాంతో పాటుగా రాత్రి 9 గంటలకు మహా అభిషేకం, అదేవిధంగా రాత్రి 12 గంటలకు, అర్ధరాత్రి 12 గంటలకు మహాహారతి ఉంటుంది. ఇక ఈ రోజు వచ్చేటువంటి 2 లక్షల మంది భక్తులకి ప్రసాద వితరణ కూడా ఉంటుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు అయితే మనకు తెలపడం జరిగింది. అసలు కిక్కిరిసిపోయారు జనమంతా కూడా, ఎంతో అందంగా ఆలయాన్ని అయితే ముస్తాబు చేశారు. ఒక్కసారి చిన్ని కృష్ణుడి విగ్రహాలను, అదేవిధంగా ఆలయం మొత్తం కూడా చూసినట్లయితే కూడా ఆలయం అంతా కూడా ఎంతో అందంగా, అద్భుతంగా, రంగురంగులతో, ఇటు పూలతో కూడా మంచిగా డెకరేట్ చేయడం జరిగింది. ఇక ఆలయంలోకి వచ్చినటువంటి భక్తులందరూ కూడా చిన్ని కృష్ణుడికి ఎంతో ఇష్టమైనటువంటి నెమలీకలను కూడా సమర్పిస్తున్నారు. అదేవిధంగా ఇటు ప్రతి క్యూ లైన్ మనం చూసినట్లయితే కూడా మనకు భక్తులతో కిక్కిరిసిపోయి రద్దీగా కనిపిస్తోంది. సో మొత్తంగా తెల్లవారుజాము నుంచి ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా మనకు ఇదే విధంగా ఇస్కాన్ టెంపుల్స్లలో అయితే సందడి కనిపిస్తూ ఉంటుంది. ఇక దీంతో పాటుగా కూడా మనం ఉన్నటువంటి ఈ ఆలయంలో 3 రోజుల పాటు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అయితే నిర్వహిస్తున్నారు. నిన్న, ఈ రోజు, రేపు 3 రోజుల పాటు కూడా మనకు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అయితే అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. ఒకసారి క్రౌడ్ కూడా మీరు చూడొచ్చు, ఉన్నటువంటి లైన్లన్నీ కూడా మనకు భక్తులతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. చిన్న పిల్లలని ఎంతో అందంగా గోపికలు కృష్ణుల మాదిరిగా కూడా తయారు చేసి వారిని తీసుకొని వస్తున్నారు, స్వామివారికి దర్శనం చేయిస్తున్నారు. సో ఈ రోజు మనకు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల తర్వాత రేపు మనకు నంద ఉత్సవం కూడా ఉంటుంది. సో ఒకసారి మీరు విజువల్స్ లో కూడా చూడొచ్చు, చిన్నపిల్లల్ని ఎంత అందంగా ముస్తాబు చేసి తీసుకొని వచ్చారని కూడా చూడొచ్చు. సో చిన్ని కృష్ణుడు ఉన్నాడు, అదేవిధంగా గోపికల్లాగా కూడా తయారు రావటం జరిగింది. సో మొత్తంగా ఈ రోజు మొత్తం మనం చూసుకున్నట్లయితే కూడా ఆలయాలన్నీ కూడా ఇదే విధంగా భక్తులతో రద్దీపోయి కనిపించనున్నాయి. థ్యాంక్ యూ అంజుమా.